అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 45వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏంటి, నా విక్కీ తప్పు చేశాడా అని అంటాడు తను కోపంగా. అవును, విక్కీకి ఆ పరిస్థితి రావడానికి కారణం అతనిలోని వక్రబుద్ధే. అసలు అతను నా పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో తెలుసా అంటూ ఆ రోజు విక్కీ తనపై చేయబోయిన అఘాయిత్యం అంతా పూసుకొచ్చినట్టుగా అతనికి చెప్తుంది తన్వి. ఇప్పుడు చెప్పు, ఇందులో తప్పెవరిది? ఆ రోజు నేను అతని భార్యను రక్షించుకోవడానికి చేతికి దొరికిన వస్తువుతో అతని తలపై కొట్టాను, కానీ దానివల్ల విక్కీ ఇలా అవుతాడని ఊహించలేదు. అసలు ఆ పరిస్థితిలో నన్ను కాకుండా నీ తోబుట్టును స్నేహితురాలను ఊహించుకొని చూడు, అప్పుడు తన తప్పెవరిదో నీకే స్పష్టంగా అర్థమవుతుందంటుంది ధన్వి ఆవేశంగా. ధన్వి మాటలు తన మనసుకి నిజంగా తోస్తూ ఉంటే మెదడు మాత్రం మేఘన అతన్ని కలిసిన రోజు ఆఖరిగా తనకి చెప్పిన మాటని రివెంట్ చేస్తోంది. ధన్వి గురించి చెడుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగి, ఇంకో విషయం అండి, ఆ ధన్వి చాలా ఖతర్నాక్. మీరు విక్కీ ప్రస్తావన తన దగ్గర తెచ్చినప్పుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు, విక్కీని మంచివాడు కాదంటూ మీ ముందు విక్కీని దోషిని చేయడానికి ప్రయత్నిస్తుంది. తన యాక్టింగ్ చూసి మీరు నిజమని భ్రమపడ్డారంటే మీకే నష్టం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘన. మేఘన మాటలు గుర్తురాగానే ఇంకేం ఆలోచించకుండా, ఏ ఆపు నీ నాటకాలు, నువ్వు చేసిన మోసం కప్పెట్టడానికి నా విక్కీ గురించి అంత నీచంగా మాట్లాడతావా అంటారుస్తాడు. అతను తన మాటల్ని నమ్మటం లేదని అర్థమై, అయ్యో నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది ధన్వి. తన ఏడుపు విని కూడా ఏమాత్రం చలించకుండా ధన్వికి ఎగెనిస్ట్గా మేఘన మాటలు అతని మెదడులో బలంగా నాటుకుపోవడంతో అసలు ఆమె వైపు నుంచి ఏమాత్రం ఆలోచించకుండా నీ నాటకాలు చూసి నిజమని నమ్మేసే పిచ్చివాళ్ళ కనబడుతున్నాను నీకు అంటూ ఇంకా ఈ మాటలన్నీ కట్టిపెట్టి నేను చెప్పినట్టుగా విని నీ వాళ్ళకి దూరంగా వెళ్ళిపో, లేకపోతే అని అతను ఇంకేదో అంటూ ఉండగా తన మాటలు నమ్మకుండా పదే పదే నీ వాళ్ళకి దూరంగా వెళ్ళు అంటున్న అతని మాటలకి విసుగు చెంది అతని మాటలని కంప్లీట్ చేయకుండా మధ్యలోనే అడ్డుకుంటూ వెళ్ళను, అసలు తప్పెవరిదో శాంతం తెలుసుకోకుండా ఒకవైపు నుంచే మాట్లాడుతున్న నీలాంటి మూర్ఖుడి బెదిరింపులు విని నేను నా వాళ్ళని వదిలి వెళ్ళాలా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏం చేసుకుంటావో చేసుకో అంటుంది ధన్వి కూడా కోపంగా. అరుస్తున్న ఆమె కోపాన్ని చూస్తూ సరే అలాగే చెయ్యి, ముందు నా గురించి నీ సూర్యకి చెప్పాలనుకుంటున్నావుగా, ఇంకా నీ మొగుడు ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, ఈలోపే వెళ్ళి చెప్పు అని చేతుకున్న వాచ్ చూసుకుంటూ, మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కనీసం అరగంట పడుతుంది, ఈలోగా తన ఆఫీస్ నుంచి బయటకు రాకపోతే సేఫ్, అలా కాక తన కార్ రోడ్డు మీదకి వస్తే మాత్రం నేనేం చేయలేను, అలానే జరిగితే నువ్వు వెళ్ళేటప్పటికీ నీ సూర్య ప్రాణాలతో ఉంటాడో ఉండడో పాపం అని అంటాడు జాలి చూపిస్తున్నట్టుగా. అతని మాటలకి నిలువెల్లా వణికిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బెదిరింపులకు భయపడి నువ్వు చెప్పిందల్లా వింటానని అనుకోకు, అది నీ భ్రమ అంటుంది భయం కోపం నిండిన స్వరంతో. నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను నీ వాళ్ళకి దూరం చేసేదాకా నా ప్రయత్నాలు మానుకుందన్వి. ఇప్పుడు నా మాటలు నువ్వు ఉట్టి బెదిరింపులని మాత్రమే అనుకుంటున్నావు కదా, సరే ఒక అరగంట వెయిట్ చేయి, నీకే అర్థమవుతుంది నా మాటలు ఉట్టి బెదిరింపులో లేక నిజాలో అని అంటూ కాల్ కట్ చేసేస్తాడు అతను. కాల్ కట్ అవ్వగానే అతని మాటలు రివైండ్ చేసుకుంటూ, ఒకవైపు అవి బెదిరింపులే అని అనిపిస్తున్నా కూడా సూర్య విషయంలో రిస్క్ చేయదలుచుకోలేక వెంటనే సూర్యకి కాల్ చేస్తుంది ధన్వి. ఆల్రెడీ ధన్విని అబ్జర్వ్ చేస్తూ ఉన్న అతను ఆమె వెంటనే సూర్యకి కాల్ చేయడం చూసి నవ్వుకుంటూ, నాకు తెలుసు ధన్వి, నువ్వు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోపల ఎంత భయపడుతున్నావో, అందుకే ఆ భయాన్ని అలానే కంటిన్యూ చేయాలంటే నాకు ఇష్టం లేకపోయినా ఇవాళ నీ సూర్యని చావులంచుల దాకా తీసుకెళ్ళక తప్పట్లేదు అంటాడు అతను. నిజానికి నాకు సూర్య మీద ఎలాంటి కోపం లేదు, నిజం చెప్పాలంటే నీలాంటి మాయలేడి ఉచ్చులో చిక్కున్నందుకు తన మీద జాలి కలుగుతోంది, కానీ నిన్ను తను కేవలం పెళ్లి చేసుకున్నందుకే నీ పాపానికి ఫలితం అతను కూడా అనుభవించాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు నిన్ను నా కంట్రోల్లో ఉంచుకోవడం కోసం నాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు అనుకుంటూ ఎవరికో కాల్ చేసి నేను చెప్పింది గుర్తుందిగా, కేవలం అది ఆమెని భయపెట్టడానికి మాత్రమే చేయాలి, కానీ సూర్యకి మాత్రం ఏ హాని జరగటానికి వీల్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి అంటాడు అతను. సరే సార్ అంటూ అవతలి వ్యక్తి కాల్ కట్ చేసి అతను చెప్పిన పని చేయడానికి వెళ్తూ ఉండగా మళ్ళీ తన ఫోన్ రింగ్ అవడంతో మళ్ళీ ఎవరబ్బా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి, ఓకే సార్ అలాగే అని చెప్పి కాల్ కట్ చేసి తను చేయాల్సిన పని సన్నిద్ధమవుతాడు. సూర్య ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడంతో తన ఫోన్ని సైలెంట్లో పెట్టేసి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో ఉండడంతో ధన్వి కాల్ చేసిన విషయం అతనికి తెలియదు. ఎప్పుడు కాల్ చేసిందా, వెంటనే ఇవాళ తను 15 కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్లీజ్ సూర్య గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ధన్వి. కానీ తను ఎన్ని కాల్స్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో మెల్లిమెల్లిగా భయం మొదలవుతుంది ధన్విలో. ఆ భయంతోనే సూర్య గారు, మీరెందుకు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నారా, లేక అతను చెప్పినట్టుగా
మీకేమైనా ప్రమాదం వాటిల్లిందా అని అనుకుంటూ ఆ ఊహకే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటే వాటిని చీర కొంగుతో తుడుచుకుంటూ నూనె అలాంటిదేమీ అయ్యుండదు. నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా మనసు పదే పదే కీడు శంకిస్తూ ఉండడంతో ఇంకా తన వల్ల కాక వెంటనే సూర్య కోసం స్కూటీలో తన ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ధన్వి ఎలా అయినా సూర్య కోసం ఆఫీస్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అతను సూర్య కోసం తను పడే బాధని కంగారుని ప్రత్యక్షంగా చూడాలని అక్కడికి వచ్చి ఆఫీస్కి కొద్ది దూరంలో కార్ని ఆపేసి ఆ బిల్డింగ్ వైపే చూస్తూ ఉంటాడు. కాసేపటికి సూర్య తన మీటింగ్ని ఫినిష్ చేసుకొని బయటికి వచ్చి అప్పటికే 10 అవుతూ ఉండడంతో చేతికున్న వాచ్ చూసుకుంటూ అమ్మో 10 అయిపోయింది, పాపం ధన్వి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనుకుంటూ స్పీడ్గా తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని సెల్లార్లోకి వెళ్ళి కార్ని బయటకు తీస్తాడు. సూర్య కార్ బయటికి రావడం గమనించి వాచ్మెన్ వచ్చి గేట్ తీసి అతనికి సెల్యూట్ చేస్తూ, సార్ ఇందాక మీరు సార్ మళ్ళీ ఆఫీస్కి వచ్చారు, మీకు ఇవ్వాల్సిన ఫైల్ ఏదో పొరపాటుగా తను తీసుకెళ్ళిపోయారట, ఇద్దామని మీకు కాల్ చేశారంట, కానీ మీరు లిఫ్ట్ చేయలేదని నాకు ఇచ్చేసి మీరింటికి వెళ్ళినప్పుడు ఇవ్వమన్నారంటూ ఒక ఫైల్ తీసి సూర్యకి ఇస్తాడు. ఓహో అవునా అంటూ ఆ ఫైల్ తీసుకొని ఓకే నేను చూసుకుంటానని ఆ ఫైల్ని తన పక్క సీట్లో పెట్టి కారు ముందుకు పోనిస్తూ మిహిర్ నాకు కాల్ చేశాడా, ఎప్పుడు అసలు నాకు తెలియలేదే అనుకుంటూ ఉండగా అప్పుడు గుర్తొస్తుంది తనకి మీటింగ్ ముందు తన ఫోన్ని సైలెంట్లో పెట్టిన విషయం. అది గుర్తు రాగానే షట్ అనుకుంటూ ఇందాక మీటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని ఫోన్ని మ్యూట్లో పెట్టాను కదా, ఎన్ని కాల్స్ వచ్చాయో ఏంటో అనుకుంటూ ఒక చేత్తో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తూ ఇంకో చేత్తో ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్స్ లిస్ట్ని చూస్తూ ఉంటాడు. ధన్వి నుంచి తనకి 20కి పైగా మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ సడన్గా కార్ని స్టాప్ చేసి ఇదేంటి ధన్వి కంటిన్యూస్గా ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసింది, ఏదైనా అర్జెంట్ అయితే తప్ప తను ఇన్నిసార్లు నాకు కాల్ చేయదు కదా, అంత అవసరం ఏమొచ్చింటుంది అనుకుంటూ ఉండగా తనకి దీపు హెల్త్ స్ఫూర్ణకు రావడంతో ఓ నో దీపు హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయిందా అనుకుంటూ ధన్వికి కాల్ చేస్తూ ఉంటాడు. సూర్య కార్ రోడ్ మీదకి రాగానే ఆ కార్ వైపే చూస్తూ ఐఎమ్ సారీ సూర్య, నీ వైఫ్ చేసిన పనికి నేను పనిష్ చేయక తప్పడం లేదు అంటూ, కానీ నేను చేస్తున్న దానికి ముందు నువ్వు బాధపడిన అలాంటి మనిషిని జీవితం నుంచి వెళ్ళిపోవడమే నీకే మంచిది, అలాంటి బుద్ధి ఉన్న అమ్మాయి ఎప్పటికైనా డేంజరే, నువ్వు చేయని తప్పుకి నేను శిక్షిస్తున్నందుకు కాస్త బాధగా ఉన్న అలాంటి స్వార్థపరాలని జీవితం నుంచి తప్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది అనుకుంటూ ఉండగా అటువైపు ధన్వి స్కూటీ రావడం గమనించి ఇందాక అతను ఫోన్ మాట్లాడిన వ్యక్తికి తిరిగి కాల్ చేసి సూర్యకార్ రోడ్ మీద ఉంది, నువ్వు ఇంకా నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వు, మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకో, ఇది కేవలం వాళ్ళకి భయం కలిగించే యాక్సిడెంట్లా ఉండాలి తప్ప లోపల ఉన్న మనిషికి ప్రాణాలకు ఏ హాని జరగకూడదు అని అంటాడు. అతని మాటలు విని గుర్తుంది సార్, మీరేమీ టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా అని అంటూ తన కాల్ని కట్ చేస్తాడు. సూర్య కార్ వైపు తీక్షణంగా చూసి కసిగా నవ్వుతూ కంటైనర్ని స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఆ కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆఫీస్ దగ్గరలోకి వచ్చిన ధన్వి రోడ్ మీద సూర్య కార్ ఆగి ఉండడం చూసి ఇది సూర్య కార్లా ఉంది అనుకుంటూ సూర్య దగ్గరికి వచ్చేసానని ఆనందంగా తన స్కూటీని అక్కడే ఆపేసి దిగి ఆ కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంకోవైపు నుంచి కంటైనర్ సూర్య కార్ వైపు దూసుకురావడం చూసి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టవగా ఆ కంటైనర్ జెట్ స్పీడ్లో కార్ని సమీపించడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా సూర్య గారు అని అరుస్తూ కళ్ళు మూసుకొని ఏడుస్తూ నుంచుండిపోతుంది ధన్వి. దూరం నుంచి ఇదంతా చూస్తున్న అతను ధన్వి పరిస్థితి చూసి నవ్వుతూ ఉండగా అక్కడ జరిగిన సంఘటనను చూస్తూ నో అనుకుంటూ కంగారుగా కార్ దిగి అటువైపుకు వెళ్తాడు. ఇన్ని రోజుల నుంచి దీపు హెల్త్ గురించి కేర్ తీసుకుంటూనే తను చేయాలనుకుంటున్న పనికి కావాల్సిన ఆధారాలన్నింటినీ గ్యాదర్ చేస్తాడు చరణ్. వాటన్నిటినీ కలిపి ఒక రిపోర్ట్గా తయారు చేయించి దాని వైపు చూసి నవ్వుతూ ఇన్నేళ్ళుగా మీ ధనదాహం కోసం హాస్పిటల్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు, మీ గురించి బయటకు చెప్పబోతున్నానని అప్పటిదాకా మీకు సాయం చేసిన వ్యక్తులను కూడా కనికరం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా నా కళ్ళ ముందు చంపేశారంటూ కోపంగా చూస్తూ ఎదుగో నీ పాపాల చిట్ట, రేపు దీన్ని ఎక్కడ చేర్చాలో అక్కడికే చేరుస్తాను, ఏ హాస్పిటల్ని నీ అక్రమాలకి నెలవుగా వాడుకున్నావు అదే ఈ పొద్దున నీ వినాశనానికి సాక్ష్యంగా మారబోతోంది. ఇన్నాళ్ళు ఎవరికీ కనపడకుండా తెర వెనుక ఉండి ఈ కథంతటిని నడిపావు, రేపు నేను ఇచ్చే సాక్ష్యాలతో నువ్వు ఇన్నాళ్ళుగా దక్కున్న కలుగుల నుంచి బయటకు వచ్చి ఏ అమాయక ప్రజల ప్రాణాలతో అయితే చెలగాట మాడుకున్నావో ఆ ప్రజల చేతుల్లోనే రాళ్ళ దెబ్బలు చెప్పు దెబ్బలు తినడానికి రెడీగా ఉండు అని కోపంగా అనుకుంటూ ఆ ఫైల్ని జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టి ఈ గుడ్ న్యూస్ని వెంటనే దీపుకి చెప్పాలని హడావిడిగా సూర్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు చరణ్. సూర్య ఇంటి ముందు బైక్ పార్క్ చేసి హ్యాపీగా ఇంట్లోకి వెళ్తాడు. హాల్లోని సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్న విష్ణు గారు సౌజన్య గారు హుషారుగా వస్తున్న చరణ్ని చూసి నవ్వుతూ ఏంటి వాళ్ళ మా అల్లుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు, ఏంటి సంగతి అంటారు విష్ణు గారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని అలాంటిదేం లేదు మావయ్య,
నేను నార్మల్గానే ఉన్నాను అంటాడు చరణ్. ఆహా, నువ్వు దాచాలనుకున్న నీ కలలోని సంతోషం మాకు తెలిసిపోతుందిలే, కానీ మాకు చెప్పకూడదైతే వద్దులే, నువ్వు చెప్పాలనుకున్న వాళ్ళకే చెప్పు అని అంటారు సౌజన్య గారు నవ్వుతూ. ఆవిడ మాటలు విని తను కూడా నవ్వేస్తూ, అయ్యో అలాంటిదేమీ లేదత్తయ్యా అంటాడు చరణ్. ఓహో అవునా, సరేలే ఇంకేంటి విశేషాలు అంటూ కావాలనే చరణ్ని వాళ్ళ దగ్గర లాక్ చేసేస్తారు సౌజన్య గారు. చరణ్ మనసు ఎప్పుడెప్పుడు ఈ విషయం దీపుతో పంచుకుందామా అని తహతహలాడుతుంటే అన్యమనస్కంగానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మనిషి అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ కళ్ళు మాత్రం దీపు కోసమే వెతుకుతూ ఉన్నాయి. చరణ్ పడే అవస్థలను చూసి అతనికి కనపడకుండా ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటారు సౌజన్య గారు, విష్ణు గారు. కాసేపటికి తన బాధను చూడలేక ఇంకా వాళ్ళే సౌజన్య పాపం తనని వదిలేవే అని అంటారు. విష్ణు గారు నవ్వుతూ, అయ్యో మీరుండండి, అల్లుడు మనతో మాట్లాడాలని వస్తే అలా అంటారేంటి అంటారు సౌజన్య గారు ఊరగా. చరణ్ని చూసి నవ్వుతూ, వాళ్ళు కావాలని తనని ఆట పట్టిస్తున్నారని అప్పటికి అర్థం చేసుకున్న చరణ్ బిక్కమొహం వేసుకుని సౌజన్య గారి వైపు చూస్తూ, ఏం లేదని చెప్పిన పాపానికి అల్లుడిని కూడా చూడకుండా నాతో ఇలా ఆడుకోవడం మీకు ఏమైనా భావ్యంగా ఉందా అత్తయ్య చెప్పండి అని అంటాడు తన ఫేస్ చూసి నవ్వేస్తూ. మరి నేను అడగగానే దీపు కోసం వచ్చానని చెప్పకుండా పోజులు కొట్టావుగా, అందుకే ఇదంతా అంటారు సౌజన్య గారు. ఆవిడ అలా అనేసరికి ఆవిడికి దండం పెడుతూ, బుద్ధి తక్కువే చెప్పానలా అంటూ లెంపలేసుకొని, బాబోయ్ బావే అనుకుంటే మీరంతా మించున్నారుగా అంటూ బావని చూసినప్పుడల్లా తనకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అనుకునేవాడిని, ఇదంతా మీ జీన్స్ అన్నమాట అంటూ, పాపం మావయ్య మీతో ఈ నెల నుంచి ఎలా వేగుతున్నారో ఏంటో అని అంటూ విష్ణుగారి వైపు జాలిగా చూస్తూ ఉంటాడు చరణ్ తనని పొగుడుతున్నాడని అప్పటిదాకా పొంగిపోయిన సౌజన్య గారు తను లాస్ట్లో అన్న మాటలని భావం అర్థమవ్వగానే ఏ నిన్ను అంటూ తనని కొట్టడానికి లేవగానే హహా లవ్ యూ అత్తయ్య అని నవ్వుకుంటూ ఆవిడికి అందకుండా పైకి వెళ్ళిపోతాడు చరణ్ మాటలకి విష్ణు గారు గట్టిగా నవ్వేస్తూ, అల్లుడు నిజమే చెప్పాడు కదోయ్ అంటారు ఆవిడ్ని కాస్త ఉడికిస్తూ. ఆ మాటకి చరణ్ మీద కోపాన్ని ఆయన మీద షిఫ్ట్ చేస్తూ, ఉండండి మీ సంగతి చెప్తాను అనుకుంటూ ఆయన వెంట పడితే తనకి అందకుండా నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి పారిపోతారు విష్ణు గారు. సౌజన్య గారిని తప్పించుకొని పైకి వచ్చి కింద జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ దీపు రూమ్ డోర్ ఓపెన్ చేసిన చరణ్ లోపల కనపడుతున్న దృశ్యాన్ని చూసి అన్నీ మర్చిపోయి కళ్ళు నోరు వదిలేసి అటువైపే రెప్ప వేయకుండా చూస్తూ నుంచుండిపోతాడు. తన ఫోన్లో 20కి పైగా ఉన్న ధన్వి మిస్డ్ కాల్స్ చూసిన సూర్య ఎప్పుడు లేని ధన్వి ఇన్నిసార్లు కాల్ చేసిందేంటి అనుకుని సడన్గా దీపు హెల్త్ గురించి గుర్తు రాగానే తనకి ఏమైనా అయిందేమో అని కంగారు పడుతూ ధన్వికి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. కానీ ధన్వి తన ఫోన్ని స్కూటీలో పెట్టినందువల్ల సూర్య కాల్ చేసినా తను చూసుకోలేదు. ఇలా సూర్య ఎన్నిసార్లు చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా కంగారు ఎక్కువై టెన్షన్గా కార్ దిగి అటు ఇటు తిరుగుతూ విష్ణు గారికి కాల్ చేస్తాడు. ఈలోపే ధన్వి అటువైపు రావడంతో తన మీద కాన్సన్ట్రేట్ చేసిన అతనికి సూర్య కారులో లేని విషయం తెలియలేదు. అలా సూర్య విష్ణు గారికి కాల్ చేస్తున్నప్పుడే దూరం నుంచి స్కూటీపై వస్తున్న ధన్వి కనిపిస్తుంది. తనను చూసి కాస్త రిలాక్స్డ్గా అనిపించిన అన్నిసార్లు ఎందుకు కాల్ చేసిందో అని కంగారు పడుతూ ధన్వి కోసం వెళ్ళబోతూ ఆమె తన కారుని చూసి స్కూటీ ఆపి ఇటువైపే రావడం చూసి తన దగ్గరికి వెళ్ళబోతాడు సూర్య. కానీ అప్పుడే పెద్ద కంటైనర్ స్పీడ్గా ఇటువైపు రావడం చూసి కంగారుగా ధన్వి వైపు చూస్తాడు. అప్పటికే తన కార్ దగ్గరికి వచ్చేసిన ధన్వి ఆ కంటైనర్ని చూసి భయపడి అలాగే తన కళ్ళు మూసుకొని తనని పిలుస్తూ అక్కడే నుంచుండిపోతుంది. అది చూసిన ధన్విని అరుస్తూ ఒక్క అంగులో ఆమెని చేరుకొని స్పీడ్గా రోడ్డు పక్కకి జంప్ చేస్తాడు సూర్య. ఇదంతా చూస్తున్న డ్రైవర్ సూర్య కారులో లేదని తెలుసుకుని చా అనుకుంటూ తాను ఉన్న స్పీడ్లో ఆ కంటైనర్ని కంట్రోల్ చేయలేక సూర్య కార్ని గుద్దేస్తాడు. ఆ కంటైనర్ కార్ని చాలా స్పీడ్గా తగలడంతో పెద్ద శబ్దం చేస్తూ రోడ్డు మీద 3 పల్టీలు కొట్టి డివైడర్ని తాకుతూ రోడ్డుకి అవతల వైపు ఎగిరిపడుతుంది. అంత ఫోర్స్గా కార్ తగలడం వల్ల కంటైనర్ కూడా కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోతుంది. సూర్య బయటే ఉన్నాడని తెలియని అతను కంటైనర్ నేరుగా సూర్య కార్ని ఢీకొట్టడం చూసి కంగారు పడుతూ కార్ దిగి వస్తాడు. కానీ అప్పటికే ధన్వితో సహా రోడ్డు పక్కకు వచ్చేసిన సూర్య ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన కార్ గాల్లో ఎగిరిపడడం చూసి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డందుకు రిలాక్స్గా ఫీల్ అయ్యి థ్యాంక్ గాడ్ అనుకుంటూ తను పైకి లేచి ధన్విని పైకి లేపుతూ బంగారం ఆర్ యూ ఓకే అంటాడు. ధన్వి ఫేస్ని చేతిలోకి తీసుకొని కంగారుగా చూస్తూ ఆ యాక్సిడెంట్ చూసి భయపడి షాక్లో చలనం లేకుండా ఉన్న ధన్వి సూర్య మాటలకి మెల్లిగా ఈ లోకంలోకి వచ్చి తనకేమైనా అయిందేమో అని భయంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ వెంటనే సూర్య వైపు తిరిగి సూర్య గారు మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. ధన్వి తన ఒళ్ళంతా కూడా తడుముతూ ధన్వి బాగా భయపడిపోయిందని అర్థం చేసుకున్న సూర్య ఉష్ కంచు రిలాక్స్ అంటూ తన కళ్ళు తుడిచి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇలా చూడు నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు అంటూ ధన్విని తన గుండెలకు హత్తుకొని వెనునిమురుతూ ఉంటాడు సూర్య. సూర్య కారులోనే ఉన్నాడు అనుకుని కంగారుగా అక్కడికి వచ్చిన అతను
సూర్య ధన్వీలు సేఫ్గా బయటపడడం చూసి రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి అక్కడే ఉన్న ఒక చెట్టు వెనకాల దాక్కొని వీళ్ళనే గమనిస్తూ ఉంటాడు. ధన్వి టెన్షన్ తగ్గేదాకా అలానే ఉండనిచ్చి తను కొంచెం సర్దుకుందనుకున్నాక తనని వదిలి కంచు ఆర్ యు ఓకే అంటాడు సూర్య. సూర్య గొంతులోని కంగారుని గమనించి తన కళ్ళు తుడుచుకుంటూ హా ఐఎమ్ ఓకే సూర్య గారు అంటూ కార్ వైపు భయంగా చూస్తుంది. తను కూడా తల తిప్పి ధన్వి చూస్తున్న వైపు చూసి బాగా క్రష్ అయిపోయిన కార్ని అక్కడే చెట్టుకి తగిలి ఆగిపోయిన కంటైనర్ని చూసి ధన్వి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానంటూ ఆమెను వదిలి ఆ కంటైనర్ వైపుగా 2 అడుగులు వేశాడో లేదో సూర్య ఆలోచన అర్థమై స్పీడ్గా అతని దగ్గరికి వెళ్ళి అతని వెనక నుంచి చుట్టేస్తూ ప్లీజ్ సూర్య గారు నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్ అని అంటుంది అభ్యర్థనగా. తనని చుట్టుకున్న చేతుల్లోని వణుకుని గమనించి మెల్లిగా తన చేతుల్ని వదిలించుకొని వెనక్కి తిరిగి ధన్విని చూస్తూ లేదు నేను కార్ దగ్గరికి వెళ్ళట్లేదు కంటైనర్ దగ్గరికి వెళ్తున్నా అంటూ మనం కార్లో లేము కాబట్టి సేఫ్గా బయటపడ్డాం, కానీ ఆ కంటైనర్ డ్రైవర్ అందులోనే ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందో పాపం. ఒక మనిషిని చూస్తూ అలా ఎలా వదిలేస్తామంటాడు సూర్య. ఆ కంటైనర్ తన ప్రాణాలు తీయడానికి వచ్చిందని తెలియక, కానీ ఆ కంటైనర్ తన భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిందని తెలిసిన ధన్వికి సూర్య తప్పైన ప్రమాదానికి మళ్ళీ ఎదురు వెళ్తానడం చూసి అసహనంగా సూర్య గారు ప్లీజ్ అంటూ ఏదో చెప్పబోతున్న తన నోటికి చేయడం పెట్టి ఉష్ ఏం కాదు బంగారం నువ్వు అనవసరంగా కంగారు పడుకో అంటూ ధన్వి మాటలు కూడా వినిపించుకోకుండా కంటైనర్ దగ్గరికి వెళ్తారు సూర్య. వెళ్తున్న సూర్యని చూస్తూ అయ్యో సూర్య గారు మీకు ఎలా చెప్పేది, నా మాట మీరు ఎందుకు వినటం లేదు, ఏదో అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారు, కానీ మళ్ళీ వెంటనే కోరి మరీ ప్రమాదానికి ఎదురు వెళ్తానంటున్నారు ఎందుకు, ఆ రాక్షసుడు మిమ్మల్ని ఏం చేస్తాడో ఏంటో అని అంటూ కంగారుగా సూర్య వెనకే వెళ్తుంది. ధన్వి కూడా చెట్టుకి బలంగా గుద్దుకోవడం వల్ల ఆ కంటైనర్ ఫ్రంట్ భాగం అంతా కూడా బాగా డ్యామేజ్ అయ్యి ఇంజన్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి. అది చూసిన సూర్య లోపల డ్రైవర్ ఎలా ఉన్నాడో అని ఆ కంటైనర్ డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడ ఒక మనిషి స్టీరింగ్కి తలా నుంచి చలనం లేకుండా పడి ఉండడం చూసి అతని భుజాలు పట్టుకుని పైకి లేపుతాడు. లేపగానే అతని తల నుంచి రక్తం కారుతూ ఉండడం చూసి పెద్ద దెబ్బ తగిలిందని అర్థమై అక్కడున్న చిన్న టవల్ లాంటి దాన్ని తీసుకొని రక్తం పోకుండా అతని తలకు కట్టుకడతాడు. తర్వాత మెల్లిగా అతన్ని కంటైనర్ నుంచి కిందకు దించి రోడ్డుపై పడుకోబెట్టి ధన్విని చూస్తూ ఇతనికి పెద్ద దెబ్బ తగిలింది కంచు పాపం అంటూ అతని దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్ చూసి బాగా తాగి డ్రైవ్ చేసినట్టున్నాడు, అందుకే కంట్రోల్ లేక యాక్సిడెంట్ చేసినట్టున్నాడు అంటూ తన పాకెట్లోని ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేస్తాడు సూర్య. సూర్య అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి తను చేసే ప్రతి పనిని కంగారుగా చూస్తూ అతను మళ్ళీ ఏమన్నా అటాక్ చేస్తాడేమో అని భయంగా చుట్టుపక్కలంతా నుంచొని చూస్తూ ఉన్న ధన్వి సూర్య అలా డ్రైవర్ని తన ముందు పడుకోబెట్టి తర్వాత తన అన్న మాటలు విని అయ్యో సూర్య గారు మీరు ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటున్నారు, కానీ ఇది మీకు హాని చెయ్యాలని ఆ దుర్మూర్ఖుడు చేసిన పని అని మీకు ఎలా చెప్పను అనుకుంటూ లోపలే కుమిలిపోతూ ఉంటుంది ధన్వి. అప్పుడే అంబులెన్స్ అక్కడికి రావడంతో డ్రైవర్ నందులో ఎక్కించి హాస్పిటల్కి పంపించి ధన్వి దగ్గరికి వస్తాడు సూర్య. భయం వల్ల ఒళ్ళంతా చెమటలు పట్టేసిన వాటిని తుడుచుకోవాలని కూడా అనుకోకుండా బాధపడుతూ నుంచున్న ధన్విని చూసి ఉప్స్ అనుకుంటూ తన దగ్గరికి తీసుకొని బంగారు పెట్టి చూడు నువ్వు అసలు నాకు అంచువేనా, ఎప్పుడు ధైర్యంగా తెగువగా ఉండే నా శ్రీమతేనా ఇవాళ ఇంతగా బెదిరిపోతోందని అంటాడు సూర్య. తన మాటలు విని అయ్యో నా ధైర్యమే మీరు సూర్య గారు, అలాంటి మీరు ప్రమాదంలో ఉంటే నేను ఇంకెలా ధైర్యంగా ఉండగలను అని అనుకుంటూ అతను మళ్ళీ సూర్యకి ఏమైనా హాని తలపడతాడేమో అని కంగారు పడుతూ ప్లీజ్ సూర్య గారు నాకు ఇక్కడ నిమిషం కూడా ఉండాలని లేదు, నన్ను ఇక్కడి నుంచి త్వరగా మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అని తనని బతిమలాడుతూ ఉంటుంది ధన్వి. ఈ యాక్సిడెంట్ ధన్వి మనసుని బాగా కుదిపేసిందని అర్థం చేసుకున్న సూర్య ఇంకేం మాట్లాడకుండా సరే అలాగే వెళ్ళిపోదామంటూ ధన్వి తీసుకొచ్చిన స్కూటీలోనే ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఆ చెట్టు వెనకే ఉండి అక్కడ జరిగిన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసిన అతను వాళ్ళు వెళ్ళిపోవడం గమనించి చెట్టు వెనకాల నుంచి బయటకు వచ్చి అక్కడ తను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిన ధన్వి బాగా భయపడిపోవడం చూసి ఈ పాటికి తన అన్న మాటని ఖచ్చితంగా చేస్తానని ఆమెకి బాగా అర్థమై ఉంటుందని నవ్వుతూ ఏది జరిగినా అది చాలు నాకు అనుకూలంగానే జరిగింది అని అనుకుంటూ ముందు అసలు నేను చెప్పినట్టు కాకుండా ఆ డ్రైవర్ డైరెక్ట్గా సూర్యని ఎందుకు అటాక్ చేశాడో తెలుసుకోవాలనుకొని ఇందాక డ్రైవర్ని తీసుకువెళ్ళిన అంబులెన్స్ మీద ఉన్న హాస్పిటల్ నేమ్ని నోటీస్ చేసుకొని ఉండడంతో తన కార్ తీసి డైరెక్ట్గా ఆ హాస్పిటల్ వైపుకి వెళ్ళిపోతాడు అతను. సౌజన్య గారికి దొరకకుండా తప్పించుకొని పైకి పరిగెత్తిన చరణ్ కింద జరిగిన సన్నివేశాన్ని తలుచుకొని నవ్వుకుంటూ దీపు రూమ్ దగ్గరికి వేసిన డోర్ని ఓపెన్ చేసి అక్కడ దీపు ఉన్న పొజిషన్ని చూసి అన్నీ మర్చిపోయి తన కళ్ళని బాతు గుడ్లంతా చేసుకొని రెప్ప వేయకుండా అటువైపు చూస్తూ ఉంటాడు. అసలు మన చరణ్ అలా అయిపోవడానికి కారణం ఏంటంటే అప్పటిదాకా కింద సౌజన్య గారు విష్ణు గారులతో ఉన్న దీపుకి మధు కాల్ చేయడంతో
తనతో మాట్లాడుతూ పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతుంది. మధు కాసేపు మాట్లాడిన తర్వాత, అక్క ఇప్పటిదాకా నీ హెల్త్ బాగాలేదని ఇన్ని రోజులు నువ్వు బయటకు కూడా వెళ్ళలేదు కదా, ఇప్పుడు నీకు బాగానే ఉంది కాబట్టి మనం ఈరోజు ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వెళ్దామని అడుగుతుంది. తనకు కూడా ఇంట్లో ఉండి బోర్గా అనిపించడంతో సరే అంటుంది దీపు సరే అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే అక్క నేను రెడీ 1/2 అవర్లో వచ్చేస్తాను నీ దగ్గరికి, అప్పటి వరకు నువ్వు రెడీగా ఉండు అంటుంది మధు. దీపు సరే అని చెప్పి కాల్ కట్ చేసి డోర్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అందుకే తనకి చరణ్ వచ్చిన సంగతి తెలియలేదు. కాసేపటికి స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చిన దీపు చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళబోతున్నానని ఎగ్జైట్ అవుతూ కబోర్డ్ ఓపెన్ చేసి ఏ డ్రెస్ వేసుకోవాలని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలికి రాబోతున్న చరణ్ టవల్లో ఉన్న దీపుని చూసి షాక్ అయ్యాలని నించుండిపోతాడు. కబోర్డు నుంచి 2 డ్రెస్సులని చేతిలోకి తీసుకొని ఏది బాగుంటుందో తేల్చుకోలేక సతమతమైపోతున్న దీపు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ విని తల తిప్పి అటువైపు చూస్తుంది. అక్కడ తన వైపే గుడ్లప్పగించి చూస్తున్న చరణ్ని చూసి తనున్న పొజిషన్ని కూడా మర్చిపోయి తన చేతిలో ఉన్న డ్రెస్లను బెడ్పై పడేసి, హాయ్ చరణ్ గారు, భలే టైంకి వచ్చారు, ఒకసారి ఇలా రండి అని అంటూ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకువచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్లన్నీ చూపిస్తూ, నేను మధు బయటికి వెళ్ళాలనుకున్నాం చరణ్ గారు, నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు, కాస్త సెలెక్ట్ చేయరు అని దీపు అని అడుగుతుంది. కథ ఇంకా ఉంది. సూర్యని చంపుతానని బెదిరించాడు అంతే విక్కీ వాళ్ళ బ్రదర్. కానీ సూర్యని నిజంగానే చంపాలని ప్రయత్నించింది ఎవరు అంటే ధన్వి సూర్యలు విడిపోవడానికి విక్కీ బ్రదర్ కారణం కాదా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? మరి అతను ఎవరు, ఎందుకు ఇలాంతా చేశాడు? మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.